అట్టం మూవీ మొన్న నేషనల్ అవార్డ్స్లో ఎక్కువ అవార్డ్స్ని విన్ అయిన మూవీ. అసలు దక్షిణాది పరిశ్రమ నుంచి కాన్సెప్ట్స్ ఆధారంగా తీసే సినిమాల్లో ఒక్క పరిశ్రమ మలయాళ ఇండస్ట్రీ. ప్రయోగాలు అక్కడేమీ కొత్త కాదు, ఎప్పుడు వాళ్ళ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం అలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్లో నటించడానికి ఎంతో ఇష్టపడతారు. సో ఆ డీటెయిల్స్ చూసే ముందు, అసలు ఆ మూవీకి ఎందుకు నేషనల్ అవార్డ్స్ అన్ని అవార్డ్స్ వచ్చాయని చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కథ నచ్చితే పాత్రతో సంబంధం లేకుండా పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే మలయాళ పరిశ్రమ అవార్డుల పరిశ్రమగా ఉంది. ఏటా విడుదల చేసే జాతీయ అవార్డ్స్లో అగ్రస్థానం వాళ్ళదే అనడంలో అతిశయోక్తి లేదు. కథలో సందేశం, పాత్రలో వాస్తవికతం, ప్రతిదీ మిగతా పరిశ్రమల నుంచి మలయాళ ఇండస్ట్రీని వేరు చేస్తుంది. తాజాగా 70th నేషనల్ అవార్డ్స్లో అట్టం ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా జాతీయ అవార్డుల కంటే ముందే వివిధ అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజల్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ వేదికలపై అట్టం ప్రదర్శించారు. 1954లో వచ్చిన 12 యాంగ్రీ మెన్ హాలీవుడ్ టెలివిజన్ కార్యక్రమం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ సినిమా కథ ఏంటి అంటే, కేరళలో ఓ నాటక బృందం, అందులో 12 మంది, అంతా మధ్యతరగతి వాళ్ళు. అవకాశం వచ్చినప్పుడల్లా వీధి నాటకాలు వేస్తుంటారు. వీళ్ళ నాటకానికి మెచ్చిన ఓ విదేశీ బృందం తమ రిసార్ట్లో ఆతిథ్యం ఇస్తుంది. ఈ సందర్భంగా అంతా మత్తులో తేలుతుంటారు. ఈ సమయంలో ఒకరు కిటికీ పక్కనే పడుకున్న అంజలితో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు. ఆ 12 మందిలో ఎవరు ఆ పని చేశారు, ఈ క్రమంలో కథ ఏంటి, మలుపులు ఎలా తిరిగింది, మనిషి అవసరం అనేది ఎంతకు దిగజారుతుంది, అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు మరోలా మనిషి ఎందుకు మారుతాడు వంటి అంశాలు కథలో చర్చిస్తారు. ప్రతి మనిషిలో ఉన్న వ్యక్తిత్వాలు ఉంటాయి, అవి సందర్భాన్ని బట్టి బయటపడుతుంటాయి. నిజమైన క్యారెక్టర్ ఉన్నవాడు ఎలా ఉంటాడు, క్యారెక్టర్ లేని వ్యక్తి ఎలా ఉంటాడు అన్నది కథలో ఎంతో చక్కగా వివరించారు. కాన్సెప్ట్ చిన్నదే అయినా దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది, అందుకే సినిమా అవార్డులను వరించింది. సో ఈ సినిమా మీరు ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.